సురేష్ గారు, అయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆవిడ దేశం అంతా ఒక తీరు, ఆవిడ ఒక్కతే ఒక తీరు. దేశంలో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆవిడ రాష్ట్రం పెద్ద సమస్య అయిపోయి కూర్చుంది. అంటే ఆవిడకే కాదు, ఆవిడ వల్ల అందరికీ కూడా. కరెక్ట్. గవర్నర్ని మార్చితే ఒప్పుకోదు, కొత్త గవర్నర్ వస్తే ఏదో ఒకటి అంటుంది, చీఫ్ సెక్రటరీని డీజీపీని ట్రాన్స్ఫర్ చేయొద్దంటుంది. అంటే ఆమె డిక్టేట్ చేస్తుంది టర్మ్స్. అంటే ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆవిడేమన్నా? వాజన్ గారు, ఒక ఎలక్షన్ జరిగే ముందు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన రోజు నుంచి అప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేసుకుంటారు స్టేట్ని, లిటరల్లీ టేక్ ఓవర్ చేసుకుంటారు. అంటే దానికి కారణం ఏంటంటే అక్కడున్న ఆఫీసర్లు, అది అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఉండొచ్చు, ఐఏఎస్ కానీ, లేకుంటే లా అండ్ ఆర్డర్ వైపు ఉండొచ్చు, పోలీసు వాళ్ళు కానీ, వీళ్ళు రూలింగ్ పార్టీ కోసం పనిచేయకూడదని చెప్పి న్యూట్రల్గా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. అప్పుడు ఈవెన్ డీజీపీని మార్చుతారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ని మార్చుతారు, చాలా సిటీస్లో చీఫ్ సెక్రటరీని మార్చుతారు. అట్లాంటి చాలా మార్పులు వస్తాయి. కొంతమంది బయట నుంచి అబ్జర్వర్స్ తీసుకొస్తున్నారు. ఇది వెస్ట్ బెంగాల్లో హయ్యెస్ట్ నెంబర్ అనుకుంటాను సార్, 300+ అబ్జర్వర్స్ ఉన్నారు బయట నుంచి, ఐఏఎస్ ఆఫీసర్. తో ఆమెకి టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న, ఆమె కోసం పనిచేసే, ఎందుకంటే తెలుసు ఇప్పుడు మొన్న దాకా కల్కట్టా పోలీస్ కమిషనర్గా ఉన్న ఆయన రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు రాజ్యసభ క్యాండిడేట్ అయిపోయాను, ఇప్పుడు గెలిచాడు కూడా ఎలక్షన్. ఇది రిటైర్ అయ్యి ఇంకా కొన్ని రోజులే అయింది అంతే, వారాల తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్. జనరల్గా 1 year గ్యాప్ తీసుకుంటారు కదా సార్. సో అదే అంట. సో అది లేదనుకుంటా, అది సెక్షన్ లేదా దాంట్లో. అది ఏదో కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు దాన్ని. కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈయనైతే డైరెక్ట్ అయిపోయాను. దాని ముందు కూడా చూసాము. లేదు సార్, ఉంది. ఎందుకంటే మన దగ్గర రిటైర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్స్ ఏడాది పాటు ఏం మాట్లాడరు, వాళ్ళు డైరెక్ట్ చెప్తారు మేము 1 year మేము మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి పనిని అనలైజ్ చేస్తాం మనం. ఇప్పుడు మనోహర్ సింగ్ గిల్, ఎంఎస్ గిల్ గారు ఉన్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చాలా మటుకు కాంగ్రెస్ కోసం పనిచేసింది, మన అందరికి తెలుసు ఆ టైంలో. తర్వాత ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళని రిటైర్ అయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆయన్ని రాజ్యసభ మెంబర్ చేసి మినిస్టర్గా కూడా చేశారు. అవును. ఇప్పుడు ఆయన ఉన్న న్యూట్రాలిటీ అంతా ఎక్కడ పోయింది? ఎనీవే, ఈ పరిస్థితిలో మనం ఇదే ట్రాన్స్ఫర్స్ తమిళనాడులో జరుగుతుంది, కేరళలో జరుగుతుంది, మిగతా స్టేట్స్, అస్సాంలో జరుగుతుంది. అక్కడ ఏం ప్రాబ్లం లేదే. మమతా అస్సాం బీజేపీ ఓన్ స్టేట్, అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చాలా చేస్తారు కూడా. మా దగ్గర అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అని చెప్పి మేము గొడవ చేస్తుంది. ఎస్ఐఆర్ ఇప్పుడు జడ్జులు చూస్తున్నారా? మీకేం ప్రాబ్లం? ఎస్ఐఆర్ జడ్జెస్ చూస్తున్నారు. ఫస్ట్ దాంట్లో 65 మంది పోయారు, 65 లక్షల మంది తీసేశారు. దాంట్లో మీరు అన్నారు కొంతమంది చనిపోయి నేను తీసుకొచ్చాను చెప్పి స్టేజ్ మీద కూర్చోబెట్టారు మన ఎస్ప్లనేడ్ ప్రొటెస్ట్లో. మళ్ళీ వాళ్ళ ఫామ్ ఎందుకు ఫిలప్ చేయలేదు? చనిపోయినా అని చెప్పి బతుకున్న వాళ్ళ ఫామ్ ఎందుకు మీరు ఫిలప్ చేయట్లేదు? మీకు భయం ఏంటి? వాళ్ళు రికార్డ్స్లో కనిపించరు, వాళ్ళు సడన్గా బంగ్లాదేశ్లో అయిపోతారు, అది భయం ఉందా మీకు? ఇది మమతా బెనర్జీ భయం అన్నమాట. సో మీరు ప్రతి బెంగాలీ న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే, బెంగాలీతో రాదు కానీ అనుకోండి, కానీ సబ్ టైటిల్ చూస్తే యూట్యూబ్లో తెలిసిపోతుంది ఏమంటుంది ఆమె అని. అది కాకుండా న్యూస్ పేపర్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. మమతా బెనర్జీ విపరీతమైన ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేపిస్తుంది, సింపతి ఫ్యాక్టర్ కోసం. పోయినసారి బీజేపీ చేసిన తప్పది. బీజేపీ 2021 ఎలక్షన్లో మమతా బెనర్జీ మీద పర్సనల్ అటాక్ చేశారు. అది బ్యాక్ఫైర్ అయింది. ఆమె సింపతి ఫ్యాక్టర్ లాగా, చూడండి నేను ఒక మహిళ, నేను నా మీద వీళ్ళందరూ కలిసి పడుతున్నారు, అందరు నార్త్ ఇండియన్స్ అని చెప్పి సింపతి ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తున్నారు. ఈసారి బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, డోంట్ అటాక్ హర్ డైరెక్ట్లీ. ఓకే, ఎందుకంటే అటాక్ చేస్తే మళ్ళీ ఆమె అదే యూజ్ చేసుకుంటుంది సింపతి ఫ్యాక్టర్ లాగా. దాని బదులు మీరు కరప్షన్ ఇష్యూస్ తీసుకోండి, అక్కడున్న స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కానివ్వండి, ఆర్జీ కార్ కేసులో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు తీసుకోండి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడండి, ఓకే, కరప్షన్ గురించి మాట్లాడండి. ఇదన్నీ చేసుకుంటే మీకు డైరెక్ట్గా మమతా బెనర్జీ మీద అటాక్ చేయరు. ఇప్పుడు ఇది కూడా వచ్చేస్తుంది. ఎస్ఐఆర్ ప్రాసెస్ వచ్చినప్పుడు కూడా చాలా మటుకు మమతా బెనర్జీ బీజేపీ మీద అటాక్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నారు, కానీ బీజేపీ ఏజెంట్ అది ఇదని. తర్వాత సుప్రీంకోర్టు వచ్చారు. సుప్రీంకోర్టు ఏ రోజు వాళ్ళ జడ్జెస్ని పెట్టారో, వాళ్ళు ఏం చెప్తారు, డిస్ట్రిక్ట్ జడ్జి, మున్సిపల్ జడ్జెస్ని తీసుకొచ్చారు ప్రాసెస్కి చెక్ చేయడానికి డాక్యుమెంటేషన్. మమతా బెనర్జీ నెక్స్ట్ డే ఆమె ఫాస్ట్ ఆపేసింది. వాళ్ళకి అపీలేట్ ట్రిబ్యునల్ కూడా పెట్టారు, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ని. ఈ డిసిషన్ కూడా మీకు నచ్చకపోతే వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు, నేను గెలిచేశాను, నేను ఫాస్ట్ విత్డ్రా చేస్తున్నానని చెప్పి. మీరు ఏం గెలిచారు? మీరు ఫాస్ట్ కూర్చోంటే ఫాస్ట్ అంటూ డెత్ అని కూర్చున్నారు. మీరు మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసినట్టు నిరాహార దీక్ష చేసుకున్నారు కదా.
అప్పుడు మీరు ఎందుకు ఆపారు నిరాహార దీక్ష? మీకు ఇదే భయం. ఎందుకంటే ప్రతి మూవ్లో ఆమె వాసుదేవన్ గారు, మనం ఇంకా ఒక నెక్స్ట్ వీక్ పాసిబ్లీ మనకు డీటెయిల్గా నేను మిమ్మల్ని అనలైజ్ చేస్తాను, ఏరియా వైజ్ ఏరియా తీసుకెళ్తాను. కూచ్ బిహార్లో ఓకే బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 3వ స్థానంలో ఉన్న బీజేపీ, అంటే 2016 ఎలక్షన్లో 3వ స్థానంలో ఉన్న బీజేపీ 2021కి వచ్చేదాకా 2వ స్థానంకి వచ్చేసారు. ఓకే 2011లో కూడా 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానం నుంచి 2వ స్థానానికి వచ్చి 2వ స్థానం నుంచి గెలిచిన కేసులు కూడా ఉన్నాయి చాలా మటు. 60 సీట్లు గెలిచారు కదా. అదే టైంలో అక్కడ ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ, అక్కడ ఉన్న కాంగ్రెస్ సిపిఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళకి సీట్లే లేవు. ఆలోచించండి, 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు అక్కడ పరిపాలించిన సిపిఎంకి ఒక్క సీటు కూడా రావట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవాలి కదా మీరు. అంతే అంతే. అది కూడా వీళ్ళకి రావట్లేదు. ఎందుకంటే ఉన్న ముస్లిం ఓట్స్ అన్నీ మమతా బెనర్జీ తీసుకెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ కూడా ఏం రావట్లేదు, వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. పోయిన ఎలక్షన్లో 2016 ఎలక్షన్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు అలయన్స్లో, అప్పుడు కూడా ఏం దొరకలేదు వీళ్ళకి. సో ఈ బీజేపీ గ్రోత్ ఉంది చూడండి, ఫ్రమ్ అబ్సల్యూట్లీ నథింగ్ ఇన్ 2011 నుంచి 2016కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 3వ స్థానానికి వచ్చారు. అక్కడి నుంచి 2021కి వచ్చారు, 2వ స్థానానికి వచ్చారు. చాలా కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ పొజిషన్లో వచ్చారు, గెలిచారు. ఇది ఒక రిమార్కబుల్ టర్న్ అరౌండ్. నేను ఆ మార్జిన్స్ అనలైజ్ చేస్తున్నాను. ఈసారి జరిగిన ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఎంతమంది ఓటర్స్ని తీసేస్తున్నాను చూస్తున్నాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఒక టచ్ స్క్రీన్లో యూజ్ చేసి చేయాల్సి వస్తుంది అది. కానీ ద లెసన్ ఈజ్ వెరీ సింపుల్. మ్యాథమెటిక్స్ ఇస్ అట్ వర్క్. ఇప్పుడు మమతా బెనర్జీకి అదే భయం, జాగ్రఫీ కాదు, ఇప్పుడు మ్యాథమెటిక్స్ పనిచేస్తుంది. ఎందుకంటే చాలా మటుకు మీ ఏరియాస్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు 24 పర్గనాసో లేకుంటే ముర్షిదాబాదో మాల్డానో అది మాట్లాడలేదు. నవ్ యూఆర్ స్పీకింగ్ ఆఫ్ ప్యూర్లీ నంబర్స్. 70% ఓటింగ్ అయితే ఎంతమంది వస్తారు ఈసారి చూడండి. మినిమం 80 నుంచి 85% ఓటింగ్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫేక్ ఓటర్స్ని తీసేశారు, డెడ్ ఓటర్స్ని తీసేశారు. ఎప్పుడు ప్రతి టైంలో మనం చూస్తుంటాం, మనం అర్బన్ అగ్లమరేషన్ కానీ మిగతా ప్లేస్లో కానీ 65% జరిగింది అంటారు. బాబు 65%లో మిగతా ఉన్న 35%లో ఆల్మోస్ట్ 20% మంది లేరు. సార్ ఒక జనరల్ అబ్జర్వేషన్ ఉంది కదా, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది రూలింగ్ పార్టీకి దెబ్బ అని. అది అట్లా ఇప్పుడు కావాలని లేదు, అట్లా బీహార్లో అదే జరిగింది కదా. ఒక అప్రహెన్షన్ అది ఇట్స్ రాంగ్ థింగ్. అది అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటేనే ఉంటుంది అది. ప్రజలు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, బీహార్లో కూడా 68 లక్షల మందిని ఓటర్ లిస్ట్ని తీసేశారు. న్యాచురల్లీ పెరుగుతుంది ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. అదే జరిగింది. మీరేమంటారు, అరే అందరు వచ్చి ప్రజలు వచ్చి ఓటేశారు యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. నో, మీరు ఆలోచించండి. మన గుజరాత్లో, తమిళనాడులో 1,00,000 మందిని తీసేశారు. ఉత్తరప్రదేశ్లో 2,80,00,000 మందిని తీసేశారు. తమిళనాడు ఎంతమంది సార్? 1,00,000 సరే, ఇలా కోటి మంది తీశారు. కోటి మంది తీసేశారు. గుజరాత్లో 2 కోట్ల మంది తీసేశారు. సో న్యాచురల్లీ మీరు మీ ఓటింగ్ పర్సెంటేజ్ 65 నుంచి 75కి వెళ్తుంది ఆటోమేటిక్లీ. 80 కూడా వెళ్ళొచ్చు. దానికోసం అంటే ఈసారి చూడండి, స్టాలిన్ ఈలాగా ఏం గొడవ చేయట్లేదే. స్టాలిన్ ఇస్ బిజీ, ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మీకు తెలుసు అది ఇంకో న్యూస్. అది స్టాలిన్ లాస్ట్ టైం కూడా క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేశారు. అంటే అందరిని పిలుస్తారు, ఒక కాన్స్టిట్యున్సీని పిలిచి 5 మందిని కూర్చోబెడతారు. వీళ్ళు 5 ఉన్నారు. ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉంటారు, సీనియర్ మినిస్టర్స్ ఉంటారు. ఆయన దగ్గర సర్వే రిపోర్ట్లు ఉంటుంది. అమ్మ ఈయన గెలవడానికి ఛాన్స్ ఉందంట అంటే వాళ్ళిద్దరు మిగతా వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తారు, లేదు మేము గెలుస్తాం అని చెప్పి మినిస్టర్ని అడుగుతారు. అట్లాంటి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు లాస్ట్ టైం. సో ఈసారి ఇండివిజువల్ చేయకుండా డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తున్నారు. నిన్న పన్నీర్ సెల్వం వాళ్ళ కొడుకు వచ్చారు, 2 వచ్చారు. వాళ్ళకి 2 సీటు కావాలంట. సో న్యాచురల్లీ ఇంటర్వ్యూ జరిగింది నిన్న కూడా. సో స్టాలిన్ మెథడాలజీ ఇస్ డిఫరెంట్. అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి, మహిళలకి కావాల్సిన డబ్బులు అది, ప్లస్ ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నారు. సో స్టాలిన్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఆడతారు. స్టాలిన్కి ప్రాబ్లం లేదు, అక్కడ పినరాయి విజయన్కి ప్రాబ్లం లేదు, హిమంత బిశ్వకి ప్రాబ్లమే ఉండదు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్లు అందరూ వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోతే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఆఫీస్లో నేను ట్వీట్ చేశాను, అక్కడ ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు రాత్రిపూట లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయడానికి ఎవరైనా ఉంటాడో లేదో అది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే అందరు బీజేపీలో చేరిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఆవిడ చేంజ్ చేసింది ఎంత, 70 మందిని దాకా, 74 మంది దాకా చేసింది. అది ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అంటుంది ఆమె. కాదు, ఆమె మీద తప్పు తీసుకుంటలేదు. నా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉందని చెప్పట్లేదు.
ఇండివిజువల్ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఉందని చెప్పి. అది కాకుండా ఆమె ఏం చేస్తుందంటే చాలామంది ఫుట్బాలర్స్, కొన్ని మ్యూజిషియన్స్, ఫిలిం ఆర్టిస్ట్, టెలివిజన్ ఆర్టిస్ట్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. 10-14 మందిని. వాళ్ళు కొంచెం గ్లామర్ ఎలిమెంట్ తీసుకొస్తారు కదా అని చెప్పేసి. కానీ బీజేపీ వైపు నుంచి వాళ్ళ లిస్టులో ఎక్కువ మార్పులు లేవు. వాళ్ళ దగ్గర ఇప్పుడున్న 65 మందిలో అందరు నామినేట్ చేశారు ఆల్మోస్ట్. వాళ్ళ వైపున మిగతా సీట్లు ఏం జరిగిందనేది బహుశా ఇవాళ తెలుస్తుంది మనకి. అక్కడ మిగతా సీట్ల కొత్త క్యాండిడేట్, లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్ కాకుండా కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారని లిస్ట్ మనకి నెక్స్ట్ 2 డేస్లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ క్లోజ్ అయ్యే డేట్ వచ్చేస్తుంది. అదే టైంలో కేరళలో కూడా చాలా ఇంట్రెస్టింగ్. కేరళలో పెద్ద గొడవ. అక్కడ ఫార్మర్ పీసీసీ ప్రెసిడెంట్ సుధాకర్ అని ఉన్నారు. ఆయన బాబు టికెట్ వేయట్లేదు ఆయనకి. ఆలోచించండి. ఆయన ఫార్మర్ పీసీసీ చీఫ్ ఉండే, ఆయనకి టికెట్ ఇవ్వట్లేదు. ఆయన పెద్ద గొడవ చేశాడు, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఆయన స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ కన్నూర్. కన్నూర్ అంటే సిపిఎంది కంచుకోట. అక్కడ ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి సిపిఎంతో పోరాడి అక్కడ ఆ సీట్ అనే గెలుస్తున్నాడు. ఆయన ఒక్క సీటు 2 సీట్లు ఆయనకి సీట్ లేకుండా చేశారు. ఇప్పుడు ఆయనకు సీట్ లేకుండా చేశారు. అక్కడ పెద్ద పాలిటిక్స్ ఇంకోటి ఉంది. అక్కడ ఒక సతీషన్ గ్రూప్ ఉంది, విడి సతీషన్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఒక నోబడీని తీసుకొచ్చి కాంగ్రెస్ చీఫ్ చేసి కూర్చోబెట్టారు. అక్కడ యాక్చువల్ గేమ్ ఆడుతుంది కేసీ వేణుగోపాల్. అవును, ఆయన మాకు కావాలని మనుషుల్ని కూర్చోబెడుతున్నాడు. ఈజ్ ఎంపీ ఫ్రమ్ ఆలప్పుడ. సో ఆయన ఉన్న పవర్ ఆయన చూపిస్తున్నాడు అక్కడ. ఎనీ ఛాన్స్ ఇప్పుడు ఫార్మర్ పీసీసీ చీఫ్కి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? లేదు, మన దాకా అదే ఉండే. నిన్న రాత్రి కూడా అదే మాట్లాడారు. కానీ ఆయన అన్నారు, నో, ఐఎమ్ ఎ వెరీ ఆనెస్ట్ కాంగ్రెస్ మ్యాన్. ఆయన పాపం వెళ్ళి ఏం చేయలేడు. బీజేపీకి కూడా అక్కడ ఛాన్స్ ఎక్కువ లేవు. 1-2 సీట్లు, నేమం ఒకటి రావచ్చు. ఓకే, ట్రివాండ్రం టౌన్ ఒకటి రావచ్చు, ఇంతే. త్రిశూర్లో వేణుగోపాల్, పద్మజ వేణుగోపాల్, కరుణాకరన్ కూతురు పోటీ చేస్తుంది. అది త్రిశూర్ వాళ్ళ ఫ్యామిలీ సీట్ ఒకటి, అది అక్కడ గెలవచ్చు కావాలంటే. సో 1-2 సీట్లు బీజేపీకి వస్తుంది అంతే. సో ఆయన అక్కడ వెళ్ళి కూడా ఏం చేయలేడు. ఆయనకు తెలుసు అది సుధాకరన్కి. ఎందుకంటే నిన్న దాకా బీజేపీని కూడా తిట్టిన మనిషి అక్కడ వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాడు? హౌ అబౌట్ సార్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ అండ్ సిపిఎం పరిస్థితి ఏంటి వెస్ట్ బెంగాల్లో? అంతే సంగతి. అది నేను చెప్పాను చూడండి. నాకు కాంగ్రెస్ని పక్కన పెడతాం సరే. కాంగ్రెస్ కూడా ఒక టైంలో సిద్ధార్థ్ శంకర్ రే, గొప్ప పెద్ద పెద్ద నేతలు ముఖ్యమంత్రిగా ఉన్న టైం, ముఖర్జీ గారు, దాని తర్వాత కదా వీళ్ళందరూ వచ్చారు. ఓకే, దాని తర్వాత జ్యోతిబాసు వచ్చారు. జ్యోతిబాసు గారు 4 సంవత్సరాలు, ఆయన పాప 20-25 సంవత్సరాలు జ్యోతిబాసు గారు పరిపాలించారు. దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, దాని తర్వాత క్లీన్ అవుట్ అయిపోయారు మమతా బెనర్జీ వచ్చిన తర్వాత. ఓకే, సో లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ పరిపాలిస్తున్న టైంలో ఆమెకు ఒకటే ఏముండే, కాంగ్రెస్ని సిపిఎంని పైకి రానియకూడదు. కానీ ఆమె ఏం చేసిందంటే ఆ తప్పు కాదు, ఆమె చేసిన స్ట్రాటజీలో ఒక అడ్వాంటేజ్ బీజేపీకి వచ్చింది. ఎందుకంటే యాంటీ మమతా కష్టపడకుండా వచ్చేస్తా మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ మమతా బెనర్జీకి ఓటు వేయరు. సిపిఎం కాంగ్రెస్కి ప్రసక్తే లేదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? బీజేపీకి ఓటేస్తారు. సో బీజేపీ కాడర్ బిల్డప్ చేసుకున్నారు. చాలామంది బీజేపీ నుంచి ఇప్పుడున్న నేతలు కూడా, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ సువేందు కూడా, వీళ్ళందరూ టీఎంసీ నుంచి వచ్చిన వాళ్ళు. కొంతమంది వెళ్ళిపోయారు దాని తర్వాత రిటర్న్ పార్టీకి అక్కడ టీఎంసీకి. కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు ఆల్మోస్ట్ 80-90% మంది పార్టీ కాడర్లు. చిన్న పని చేసి ఒక హౌస్ మేడ్ ఆమె లాస్ట్ టైం 40,000 ఓట్లతో ఓడిపోయింది పాపం, పని మనిషి. ఆమె కూడా ఈసారి నామినేషన్ ఇచ్చారు ఎమ్మెల్యేగా. ఇంకొక ఆమె ఆ సేమ్ క్యాడర్ నుంచి వచ్చిన అట్లనే ఒక ఆర్డినరీ ఇంట్లో పనిచేసే పని మనిషి, ఆమె ఎమ్మెల్యే అయింది. అట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో బీజేపీకి. అదొక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో చూస్తే ఇక్కడ మినిమం ఒక 10-20 కోట్లు 30 కోట్లు తక్కువ ఖర్చు చేయరు. అక్కడ ఒక పని మనిషి ఆమె ఎమ్మెల్యే అయింది. ఆమె ఏం ఖర్చు పెడుతుంది ఆలోచించండి. అంతే కదా, ఒక చిన్న గుడిసెలో ఉంటుండే ఆమె. అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది వెస్ట్ బెంగాల్లో ఈసారి. మన లాస్ట్ టైం కూడా చూస్తే ఈసారి కూడా ఉంది అది. రైట్. సో అది మన వైపు కూడా జరుగుతుంది. తెలంగాణలో కూడా చూద్దాం. ఒక హౌస్ మేడ్ ఒక ఎమ్మెల్యేగా అయితే ఒక పార్టీ నామినేట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ క్రైటీరియా ఒకటే చూస్తారు, నీ డబ్బులు ఎంత ఉందని అడుగుతుందా లేదా, అది ప్రాబ్లం. కానీ వెస్ట్ బెంగాల్లో డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాసుదేవన్ గారు. ఎందుకంటే తమిళనాడు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఐ థింక్ స్టాలిన్ విల్ కమ్ బ్యాక్. అంతా విజయ్ మీద ఉంటుంది. ఆయన పొత్తు పెట్టుకోకపోతే ఎవరితోనైనా ఆయనకి 2-3 సీట్లు కూడా రావు. ఓకే, ఆయన ఒక 5-6% ఓట్లు తీసుకెళ్ళిపోతాడు. దాని బెనిఫిట్ ఎవరికి వస్తుందో చూడాలి. ఏడీఎంకే వస్తుందో డిఎంకే ఫ్రంట్కి వస్తుందో అది చూడాల్సింది. కేరళలో ఇట్ విల్ బీ కాంగ్రెస్ దిస్ టైం అని చెప్తున్నారు. చూడాలి అక్కడ కూడా ఏదైనా లాస్ట్ మినిట్ ఏమైనా మలుపు తిరిగే అవకాశం ఉంది. అది కాకుండా అస్సాంలో బీజేపీ ఈస్ ప్లేస్ వెరీ కంఫర్టబుల్. పుదుచ్చేరి సార్, పుదుచ్చేరి టచ్ అండ్ గోలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే చాలా మటుకు తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ పుదుచ్చేరి మీద పడుతుంది. ఓకే,
సో అక్కడున్న ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు టాక్స్ అంతా అయిపోయిందన్నారు అలయన్స్లో. చిన్న స్టేట్ అది, ఎక్కువ సీట్లు లేవు. కానీ చూడాలి, వీల్ టు సీ హౌ మచ్. ఏం చెప్తారు, మనం మన దగ్గర ఉన్న వార్డ్ సైజ్ అక్కడ అసెంబ్లీ అక్కడ. అవును. సో అట్లాంటి పరిస్థితి అక్కడ. బహుశా డిఎంకే బీజేపీ ఆల్మోస్ట్ ఈక్వల్ రావ ఛాన్స్ ఉంది అక్కడ. కానీ అందరికన్నా ఇంట్రెస్టింగ్ ఆఫ్ కోర్స్ ఇస్ వెస్ట్ బెంగాల్. అక్కడ చూడాల్సింది ఇప్పుడు దాకా వచ్చిన ఒపీనియన్ పోల్స్, ఏబీపీ ఒపీనియన్ పోల్స్ అయితే వీళ్ళిద్దరికి ఈక్వల్ అని చెప్తున్నారు. అంటే బీజేపీ లెడ్ ఎన్డీఏ, అటువైపు కాంగ్రెస్ అసలు టీఎంసీ లెడ్ ఫ్రంట్, వీళ్ళిద్దరికి ఈక్వల్ ఆల్మోస్ట్ 50-50 ఛాన్సెస్ ఉందంట. చూద్దాం మనం ఇంకా ముందుకెళ్తూ. ఎందుకంటే ఈసారి 2 ఫేజ్లే ఉన్నాయి ఎలక్షన్. యూజువల్లీ 5 ఫేజ్లు ఉంటుంది, ఈసారి 2 ఫేజ్లు ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.